హలో ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో, ఈరోజు వీడియో ఏంటంటే ఈ వీడియో ఇది నేను తీసినప్పుడు సాటర్డేనో సంథింగ్ ఆర్ ఫ్రైడేనో తీశాను. సో, ఈరోజు మండే వచ్చేసింది. సో, వీడియో పెడదామంటే పెట్టలేదు, కుదరలేదు. సో, గణపతి నిమజ్జనం అలా అటు ఇటు వెళ్ళడం, ఇంకా పాప ఉంది కదా అందుకని. సో, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో, ఏం లేదండి, రొటీన్ బ్లాగే. సో, పూజ చేస్తున్న ఆ రోజు ఫ్రైడేనో ఆర్ సాటర్డే ఉండే అనుకుంటా. సో, ఆ రోజుల్లో మా డైలీ పూజ చేస్తాము. కాకపోతే ఇంకా కొంతమంది ఏందంటే డైలీ పూజ చేయరు మేబీ. అంటే ఒక్కళ్ళు ఒక్కలాగా ఉంటారు కదా! ఓన్లీ నార్మల్‌గా కొంతమంది జస్ట్ దీపం పెట్టేసి, అగరబత్తి పెట్టేస్తారు డైలీ. మేమైతే ఇంక డైలీ పూజ చేయాల్సిందే. అంటే దేవుళ్ళని తీసి కడుగుతారు కదా! అలా అంటున్నాను. సో, అండ్ మీరందరూ ఎలా అంటే పూజ మొత్తం దేవుళ్ళని తీసి కడుగుతారా? పటాలు అవన్నీ తీసి? లేదు అంటే నార్మల్‌గా ఆహ్, ఏమంటారు అగరబత్తీలు పెట్టి దీపం పెడతారా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మేమైతే ఇదిగోండి ఇలా అన్నీ నా మ్యారేజ్‌లో ఇచ్చిన దేవుళ్ళివి. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు ఇస్తారు కదా! సో, ఇంకా అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మాకు కావాల్సినవి నేను తీసేసుకున్నాను అంతే. ఇది ఇంకా ఇవన్నీ సెపరేట్‌వి పటాలు అవన్నీ అయితే ఇంగా ఇంటి ఫంక్షన్ అప్పుడు తీసేసుకున్నాము. అవి కొన్ని, ఇవి కొన్ని. సో, అదొచ్చేసి ఇదొచ్చేసి ఇప్పుడు నేను కడుగుతున్నది వెండి కృష్ణుని విగ్రహం అండి. అదిగోండి నా హ్యాండ్‌లో నేను చూపిస్తున్నాను చూడండి ఇది. అది వెండిది. సో, అది కూడా మ్యారేజ్‌లోనే ఇచ్చారు అమ్మ వాళ్ళు. సో, ఇలా అన్ని ఏందోనండి, పొద్దున్న లేచి తొందరగా వర్క్ చేసుకొని డైలీ పూజ చేసుకుంటే అదొక తెలియని ఫీలింగ్, ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో అయినా సరే. సో, గుడ్ వైబ్ అట్లా ఉంటుంది గదా! అట్లా. అదొక వైబ్ అన్నమాట. సో, అలా మంచిగా పూజ చేసుకొని ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసుకుంటే. ఇదిగోండి అలా పసుపు, కుంకుమ అన్నీ పెట్టేసి నార్మల్‌గా గంధం గూడా పెట్టొచ్చు. ఇక నేను పాప ఏడుస్తుందని తొందరగా పూజ చేసేసాను. తను ఆల్రెడీ ఏడుస్తుంది కదా! నా పక్కనే ఉంది యాక్చువల్లీ. వచ్చి ప్రతీదీ గుంజుతుంది తను. ఇప్పటికే తనకు చూసుకుంటూ ఇదిగోండి అవి పడేసింది దీపాలదవన్నీ. అదిగోండి. సో, అదన్నమాట తొందరగా చేసేస్తున్నాను. పాప ఉండడం వల్ల తొందరగా అంత కాదు కదా వర్క్. సో, తనని చూసుకుంటూ ఇవి చేయాలి. అందుకే వీడియో అనేది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మా పూజ రూమ్ అయితే ఇలా ఉందండి నార్మల్‌గా. ఇదిగోండి అంత పూజ అయిపోయిన తర్వాత దీపం పెట్టి, అగరబత్తి పెట్టి నైవేద్యం పెట్టేయడమే. తను ఎలా చేస్తుందో చూడండి. నా పక్కన వచ్చి గుంజుతుంది మా పాప. ఇంకా నెక్స్ట్ దాంట్లో ఇంకా క్లియర్‌గా కనిపిస్తుంది తను. సో, అదనమాట. సో, అందరూ టిఫిన్ చేశారా? ఏం టిఫిన్ చేశారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేమైతే ఆ రోజు టిఫిన్ ఏం చేయలేదండి. అది కూడా చూపిస్తాను నేను. వ్లాగ్ కదా! రొటీన్ కాబట్టి అది కూడా అన్నీ ఇంక్లూడ్ అవుతాయి దాంట్లోనే. సో, ఇదిగోండి అగరబత్తీలు అవన్నీ పెట్టి ఫస్ట్ లేవంగానే ఇంక అదీప్ కూడా పెడదాం అనుకున్నాను. ఇంక అది ఎక్కడ అవుతదిలే పాపతోనని ఇంక ఊడవడం, తుడవడమే కదా! అది ఇంకెప్పుడైనా చూపిద్దాంలే అన్నట్టుగా చూపియలేదు. అంటే వీడియో తీయలేదనమాట. బిజీ ఉండే. ఆ రోజు లేట్‌గా కూడా లేవడం జరిగింది. సో, మళ్ళీ గణేషుని దగ్గరికెళ్ళాలి అది ఇది. సో, పెద్ద వర్కే ఉండే. సో, ఇదిగోండి ఇలా పూజ చేసేసి మొత్తం అగరబత్తీలు అవి ఇవి అన్నీ పెట్టేసిన తర్వాత మ్యాచెస్ బాక్స్ అసలు వెలగనే లేదండి తొందరగా. ఇది పెద్ద జోకు. ఆహ్, ఒకసారి వెలిగింది మళ్ళీ పోయింది. సో, ఇదిగోండి. దీనికి పెద్ద సాహసమే చేసినా అని చెప్పాలి నేను. సో, మా పాప చూడండి అటునుంచి కదిలిస్తుంది నన్ను వచ్చి. సో, అదనమాట. నా మొత్తానికైతే నా పూజ అయితే అయిపోయిందండి. అగరబత్తీలు పెట్టి తులసికి వెళ్ళి పూజ చేసి వచ్చేసాను. సో, ఈరోజు ఇన్‌స్టాంట్‌గా టిఫిన్ అంటే ఏం లేదండి. నార్మల్‌గా నేను లెమన్ రైస్ చేసుకున్నాను. లెమన్ రైస్ పౌడర్ ప్యాకెట్ వచ్చేసి డైరెక్ట్ ఇన్‌స్టాంట్ లెమన్ రైస్ అని చెప్పొచ్చు. అది చూపిస్తాను. దీని తర్వాత అది ఉంది నెక్స్ట్ క్లిప్. సో, అది ఎలా అంటే మన నార్మల్‌గా షాప్‌లో అలాంటి అది హెల్త్‌కి అంత మంచిది కాదు. నేనైతే ప్రిఫర్ చేయను. కానీ అప్పుడప్పుడు తింటే నో ప్రాబ్లమ్ అనమాట. ఏదో మంత్లీ ఒకసారి అలా. ఎందుకంటే అది ప్యాకెట్‌లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి. సో, అలా తింటే ఏం ప్రాబ్లమ్ లేదు.
ప్యాకెట్‌లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఎక్కువ తీసుకోకుండా ఒక 1 మంత్‌కి ఒకసారి అప్పుడప్పుడు తినాలనిపిస్తే ఒకసారి అంతే. ఇంకెక్కువ దానికన్నా ఎక్కువైతే వద్దు. ఎందుకంటే ఇది మన రిలయన్స్‌లో గాని అది రత్నదీప్‌లో ఆ స్టోర్‌లో సూపర్ మార్కెట్‌లో ఆహ్, ఎప్పుడో చేసి పెట్టింది ఉంటుంది కాబట్టి అది అంత హెల్త్‌కి మంచిది కాదు. సో, మేము టేస్ట్ కూడా చూసాము. టేస్ట్ బానే ఉంది. సో, చూసారు గదా! అన్నం చేస్తే మిగిలిపోయిన అన్నం ఉండే ఇదిగోండి. అన్నం ఇప్పుడు ఇంత మిగిలింది కాబట్టి మా హస్బెండ్ అయితే ఎర్లీ మార్నింగే డ్యూటీకెళ్ళిపోతారు కాబట్టి, ఇంట్లో నేనొక్కదాన్ని ఇంక పాపకైతే సెపరేట్‌గా చేస్తాం కాబట్టి, ఇప్పుడు నేనొక్కదాన్ని ఏం చేసుకోవాలని ఇలా అన్నంని మిగిలిచ్చి ఇదిగోండి పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి ఆ పౌడర్ వేసేయడమే అంతే. ఇన్‌స్టంట్‌గా అయిపోతది. తొందరగా అయిపోతది యాక్చువల్లీ. సో, ఇదిగోండి నేను చూపిస్తాను అది లెమన్ అది హెచ్ఎంటీనో, ఎంటీఆర్ అనుకుంటా మేబీ. ఎంటీఆర్ మసాలాది లెమన్ రైస్ పౌడర్. కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకుంటే జీలకర్ర వేసేసుకొని, లేదు అనంటే డైరెక్ట్‌గా 2 స్పూన్స్ వేసేసుకున్నాను నేనైతే. ఇదిగోండి 2 స్పూన్స్ ఇలానే. తొందరగా మాడిపోతుంది. తొందరగా మాడిపోకుండా ఒక 2 స్పూన్ వేసేసి ఇంక కలిపేసుకొని కిందకి దించేసేయాలి. ఇదిగోండి. కలిపిన తర్వాత అన్నం వేసుకోవడం అంతే. మీరే చూద్దురు గాని కలిపిన తర్వాత అసలు టేస్ట్ బావుంది. కానీ అది చెప్పాను గదా! ప్యాకెట్‌లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి అంత మంచిది కాదు హెల్త్‌కి. ఇదిగోండి ఇలా మంచిగా కలిపేసి ఎంతకైనా మంచిది కొద్దిగా ఆయిల్ తక్కువే ఎయాలండి. కొద్దిగా ఇంకా స్టవ్ మీద ఒక 2 మినిట్స్ అలా మంచిగా వేయించుకోవాలి. స్టవ్ మీద పెట్టి అంతేనండి. అంటే ఎప్పుడన్నా సింపుల్‌గా ఏం చేయాలనిపియనప్పుడు సింగిల్ పర్సన్ ఉంటే ఇంగ ఈజీగా అయిపోతదనమాట. ఆ తర్వాత అంగన్వాడీకెళ్ళామండి మేము. ఇదిగోండి ఫుడ్ తీసుకొని అంతా అంగన్వాడీకి వెళ్ళేసాము. అంటే మా పాప ఇప్పుడు 11 మంత్స్ కాబట్టి ఇంకా తనకి 2 ఇయర్స్ వరకు వస్తుండొచ్చు మేబీ. ఇప్పుడు 11 మంత్స్ వరకి కాబట్టి తనకి ఎగ్స్ వస్తున్నాయి. సో, ఎగ్స్ వెళ్ళి తన హైట్, వెయిట్ అన్నీ చూసేసుకొని వచ్చేసాము. సో, ఈ వీడియో ఇంతేనండి. ఫస్ట్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.